సామ కాళోంజి మిరియం రైస్కి కావాల్సిన పదార్థాలు: వండిన సామన్నం 1 కప్పు, ఉల్లి తరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, జీలకర్ర 1 చెంచా, ఆవాలు 1/2 చెంచా, ఆవు నెయ్యి 2 చెంచాలు, వెల్లుల్లి తరుగు 1 చెంచా, శనగపప్పు 2 చెంచాలు, మిరియాలు 1 చెంచా, కాళోంజి సీడ్స్ 2 చెంచాలు, సైంధవ లవణం రుచికి సరిపడినంత. సామ కాళోంజి మిరియం రైస్ తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత పచ్చిశనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, కాళోంజి సీడ్స్ వేసుకొని దోరగా వేపుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్లో ఆవు నెయ్యి తీసుకొని అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి తరుగు, ఉల్లి తరుగు, కరివేపాకు వేసి కొంచెం మగ్గిన తర్వాత మనం వండుకున్న సామన్నం, తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క కాళోంజి మిరియాలు మసాలా, తగినంత సైంధవ లవణం కలిపి కొత్తిమీర కలుపుకొని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సామ కాళోంజి మిరియం రైస్ తయారవుతుంది.